ఈరోజే శ్రావణ శనివారం. ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు. చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడి ఉండడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. అదేవిధంగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు శనివారం, అందులోనూ శ్రావణ మాసం. ఈరోజు ఎంతో విశేషమైన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల దోషాలు పాపాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకసారి శౌనకాది మునులతో సూత మహాముని ఇలా చెప్పసాగాడు. అది సత్యలోకం. బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు. అక్కడికి ఆయన మానసపుత్రుడైన నారదుడు వచ్చి వారికి నమస్కారం చేశాడు. బ్రహ్మ నారదుణ్ణి దీవించాడు. అప్పుడు నారదుడు, తండ్రి, వచ్చేది కలియుగం కదా, దేవతలు భూలోకంలో అడుగుపెట్టడానికే భయపడతారు. మరి ప్రజలు శ్రీమన్నారాయణ్ణి పూజించుకునే అవకాశమేది అని ప్రశ్నించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనా, నీ ప్రశ్న లోకశ్రేయస్సును కోరేదిగా ఉంది. సంతోషం. ఆ భగవానుడు కరుణామయుడు. తన బిడ్డలైన ప్రజలని విడిచిపెట్టడు. ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో అవతరిస్తాడు. చూస్తూ ఉండు అని చెప్పగా బ్రహ్మవాక్యం తప్పకుండా జరుగుతుందని నారదుడు ఎంతో సంతోషపడ్డాడు. కలియుగం మొదలయ్యింది. కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం చేయాలని సంకల్పించారు. అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించుకుంటున్నారు. వారిలో భృగు మహర్షి లేచి, యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ, శివుడు, విష్ణువులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి తెలుసుకొని వస్తాను అన్నాడు. ఆయన మహా తపశ్శాలి. తన తపం ప్రభావంతో కుడికాలులో ఒక కన్నును కూడా పొందగలిగాడు. మునులంతా భృగు మహర్షిని పంపడానికి ఆమోదించారు. భృగు మహర్షి ముందుగా వెళ్ళి బ్రహ్మగారి వద్ద ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. తనకు నమస్కరించలేదని బ్రహ్మకు భృగు మహర్షి మీద కోపం వచ్చి మర్యాదలు చెయ్యలేదు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహాతపశ్శాలినై బ్రహ్మర్షినై నీ అంతటి వాడినైన నన్ను అతిథిగా మర్యాద చేయలేకపోయావు. సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూమండలంలో ఎక్కడా కూడా పూజా పునస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు. తరువాత కైలాసానికి వెళ్ళాడు భృగు మహర్షి. అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనందనాట్యం చేస్తూ భృగు మహర్షి రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపంతో, మహేశ్వర, నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపశ్శాలిని అతిథిగా వచ్చిన నన్ను నిర్లక్ష్యం చేశావు. కనుక భూలోకంలో నీకు లింగరూపంలోనే కానీ నిజరూపంలో ఆరాధన జరగకుండా ఉండుగాక అని శపించాడు. ఆ తరువాత భృగు మహర్షి విష్ణులోకానికి వచ్చాడు. మాధవుడు పాన్పు మీద పడుకొని తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతున్నాడు. మునిరాకను గమనించలేదు. భృగు మహర్షి వెళ్ళి, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండె మీద తన్నాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. సముద్రాలు ఉప్పొంగిపోయాయి. భూమి దద్దరిల్లింది. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాక చేత వైకుంఠమే పావనమయ్యింది. మీ రాకను గమనించలేని నన్ను మన్నించండి అంటూ భృగు మహర్షికి కాలు ఒత్తుతూ కాలిలో ఉన్న జ్ఞాననేత్రాన్ని చిదిమివేశాడు. భృగు మహర్షికి గర్వభంగం అయ్యింది.
విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవా, నీ వంటి శక్తిగల సంపన్నులు 14 లోకంలోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు. కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి, ధర్మ సంరక్షణ చేసి, ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో ఇలా చెప్పాడు. త్రిమూర్తులలోనూ పరమ సాత్వికుడు శ్రీమన్నారాయణుడే. అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని నిష్కర్షగా చెప్పాడు భృగు మహర్షి. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన గోవిందుడికే దారపోశారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి చాలా కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ వక్షస్థలాన్ని ఒక ముని కాలితో తన్నాడు. అందుకు శ్రీహరి కోపగించుకోకుండా ఆయనకు చాలా మర్యాదలు చేశాడు. భర్తయే తనను గౌరవించలేదు. అందుకే లక్ష్మీదేవికి కోపం వచ్చి భూలోకానికి ప్రయాణమయ్యింది. లక్ష్మీదేవి లేని వైకుంఠం కళావిహీనమయ్యింది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమయ్యాడు కేశవుడు. ఇంతలో భూదేవి వచ్చి, దేవా, కలియుగంలో అధర్మం పెరిగింది. పాపభారం మోయలేకపోతున్నాను. నీవు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకంలో అవతరించి అంటే దిగివచ్చి లక్ష్మీదేవి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను తన నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న చోళ మహారాజు ఆకాశరాజు. అతను సంతానం లేక పుత్రకామేష్టి చేయబోతూ భూమిని దున్నుతూ ఉండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. ఆ పెట్టెను తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది. ఆమెనే భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మి. ఆకాశరాజు సంతోషపడి ఆ పాపకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయసుకి వచ్చిన పద్మావతి ఒకసారి లక్ష్మీదేవిని వెతుకుతూ ఉన్న శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకి చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తరువాత తొండమాన్ రాజయ్యాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుని నామంతో శేషాద్రి శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు. అప్పటి నుంచి తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై భక్తులను సంరక్షిస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుని వాక్యం ఇలా ఫలించింది. ఒకసారి నవగ్రహాలలో 7వ వాడైన శనిదేవునికి తనను ఎవరూ భక్తితో సేవించడం లేరని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు. ఆ దేవుడు ప్రత్యక్షం కాగా శనిదేవుడు, స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. అందరినీ పూజించినట్లు నన్ను పూజించడం లేదు. ఇక నుంచి నాకిష్టమైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్కరోజులోనే రావాలని కోరుకున్నాడు. అందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి చిరునవ్వు నవ్వి, శనీశ్వర, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదమేముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నువ్వు నీలవర్ణుడివి, నేను కూడా నీలవర్ణున్నే. నువ్వు శనిదేవుడవు,
నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహారాజ్యాధిపతులను చేస్తావు. నేను అంతే కదా. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీషుడను. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. భక్తులు ఒక శనివారం నాడు ప్రారంభించి 7 శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఎవరైతే ఆచరిస్తారో వారికి నువ్విచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో ఏ సందేహం లేదు అని వరమిచ్చాడు వెంకటేశ్వర స్వామి. శౌనకాది మహామునులంతా సూత మహాముని చెప్పింది విని ఎంతో సంతోషించారు. ఇంకొక విశేషమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. భగవంతుడు కృతయుగంలో నరసింహస్వామిగాను, త్రేతాయుగంలో శ్రీరామునిగాను, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగాను, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగాను వెలిశాడు. తిరుపతి మహాక్షేత్రానికి సమీపంలో ఒక పల్లెలో భీముడనే కుమ్మరివాడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. కుండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. అతనికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ. చిరకాలము దేవుణ్ణి పూజించాలని ఉన్న కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి అలాంటి అవకాశం ఉండేది కాదు. అందువల్ల అతను కుండలను తయారు చేసే ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఉంచుకున్నాడు. అతడు కుండలను తయారు చేసేటప్పుడు తన చేతికంటిన మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి విగ్రహం వద్ద ఉంచుతూ ఉండేవాడు. అక్కడ అతను పని చేసినంతకాలం తన చేతికంటిన మట్టిని పుష్పంగా చేసి స్వామివారి ప్రతిమ ఎదుట ఉంచడం అతనికి నిత్యకృత్యం అయ్యింది. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు తొండమానుడు. అతను కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి కలవాడు. అతను ప్రతిరోజు వెంకటాచలానికి పోయి స్వామివారికి బంగారు పూలతో అర్చిస్తూ ఉండేవాడు. అతడు పూజించి ఉంచిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు స్వామివారి వద్ద ఉండేవి. తొండమానుడు ఈ విషయాన్ని గమనించాడు. తాను ఉంచిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు ఉండడం అతనికి అర్థం కాలేదు. అర్చకులు తాను ఉంచిన బంగారు పూలను దొంగలించి మట్టి పూలను ఉంచుతున్నారని అనుమానించాడు తొండమానుడు. తన భటులను కాపలాగా ఉంచాడు. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులే స్వామివారి దగ్గర ఉండేవి. మహారాజుకు మానసిక వ్యాధి పెరిగింది. దీని గురించి ఎంతో బాధపడుతున్న తొండమాన్ చక్రవర్తికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించాడు. రాజా, సమీప గ్రామంలో భీముడనే కుమ్మరివాడు ఉన్నాడు. అతడు కుండలు చేస్తూ చేతికి అంటిన మట్టిని పుష్పాలుగా చేసి నా ప్రతిమ వద్ద ఉంచుతున్నాడు. అతడు కుమ్మరి అయినా కుండలు చేస్తున్నా నన్ను నిత్యము ధ్యానించే మహాభక్తుడు. నా స్మరణను ధ్యానమును విడవని అతడు మహాభక్తుడు. అతని భక్తి ప్రభావమున అతను ఉంచిన మట్టి పువ్వులు ఇచ్చట నా సన్నిధానానికి చేరుతున్నాయి. నీవు ఉంచినట్టి బంగారు పువ్వులు అతడు ఉంచిన పూల ముందు నిలవలేక అదృశ్యమవుతున్నాయి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు. బాధపడకు అని ఆ రాజును ఊరడించాడు. తనని మించిన భక్తుడు ఉన్నాడని స్వామివారు చెప్పిన మాటలు మనసులో నిలిచాయి తొండమానుడికి. తన కలను స్వామివారు చెప్పిన మాటలు విని పరిశీలించడానికి వెంకటాచలానికి సమీపంలో ఉన్న పల్లెల్లో భటులతో కలిసి తిరగసాగాడు. ఒక పల్లెలో చక్రంపై కుండ ఉంచి తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమ వద్ద
పడేటట్లుగా నేర్పుగా విసురుతూ కుండలను చేస్తున్న భీముణ్ణి చూశాడు. రాజు అతన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. రాజు భీముణ్ణి సమీపించి, ఓయి, నీవు స్వామివారిని మట్టిపూలతో ఎందుకు పూజిస్తున్నావు? నీకు పూజకు పుష్పాలు దొరకడం లేదా? నీవు చక్రాన్ని తిప్పుతూ వచ్చిన మట్టిని పుష్పంగా చేసి స్వామివారి వద్ద పడేటట్లు విసరడం విచిత్రంగా ఉంది. నీ ఉద్దేశాన్ని వివరించు అని అడిగాడు రాజు. దానికి భీముడు రాజుకు నమస్కారం చేసి, మీ వంటి వారు ఇక్కడికి రావడం వల్ల మా ఇల్లు పావనమయ్యింది. నేను చదువురాని మూర్ఖుడను. స్వామివారిని ఎలా పూజించాలో నాకు తెలియదు. పూజా విధానమేంటో నాకు తెలియదు. నేను పేదవాడిని. కుండలను చెయ్యనిదే నా కుటుంబం గడవదు. కాబట్టి నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చెయ్యక తప్పదు. పూజా విధానం తెలియని వాడిని. కుటుంబ పోషణకై కుండలను చెయ్యక తప్పదు. అందుకే నేను తీరికలేక ఇలా చేస్తున్నాను. క్షమించండి. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నమ్మినవాడిని. చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి ఇలా స్వామివారిని తలుచుకుంటూ పని నుండి లేవలేని స్థితిలో ఉండడం వల్ల ఇలా మట్టి పూలను స్వామివారి వరకు పడేటట్లు విసురుతున్నాను అని భయభక్తులతో వినయంగా మహారాజుకు తన పరిస్థితిని వివరించాడు భీముడు. భీముడి మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. భీముడి భక్తికి మెచ్చి అతనికి ధనాన్నిచ్చి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు రాజు. ఆ తర్వాత కొంతకాలానికి భీముడు మరణించి స్వర్గానికి చేరుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముడి భక్తికి మెచ్చి, నాకిక నుండి ప్రసాదాలను మట్టి పాత్రలోనే నివేదించాలి అని తొండమాన మహారాజుకు కలలో కనిపించి చెప్పాడు. ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారాన్ని పాటిస్తూ మట్టి కుండలలోని ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేస్తూ ఆరాధిస్తున్నారు. తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చిస్తూ నిత్యోత్సవాలు, రథోత్సవాలు, సమారాధనలు మున్నగు వాటిని జరిపిస్తూ చివరకు మరణించి విష్ణులోకానికి చేరుకున్నాడు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా, చదివినా, వినిపించినా సమస్త దోషాలు తొలగిపోయి సమస్త శుభాలు కలుగుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది.